పేరు రక్షిత. నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నా నేను వచ్చి గత 1 ఇయర్ నుంచి అప్పుడప్పుడు 3:30 లైవ్‌లోకి వస్తాను. మీరు పెట్టే యూట్యూబ్‌లో అప్పుడప్పుడు మెసేజ్‌లు ప్లస్ లైవ్ అన్నీ చూస్తుంటాను. కానీ ఎప్పుడో ఒక్కరోజు మాత్రమే 3:30 లైవ్‌లో పాల్గొన్నాననమాట. అంటే నేను హాస్పిటల్‌లో జాబ్ చేస్తాను. హాస్పిటల్‌లో వర్క్, ఇంట్లో పని వల్ల నేను లేయలేకపోతున్నాను. లేయాలని ఆశ ఉన్నా కూడా లేయలేకపోతున్నాను. అలా అప్పుడప్పుడు 1 ఇయర్ నుంచి మెసేజ్‌లు చూస్తాను. చాలా బాగా చెప్తారు దేవుని స్తుతించే విధానం గానీ, దేవునికి స్తోత్రాలు చెప్పేది మీరు గానీ, శ్రావణి సిస్టర్ గానీ చాలా బాగా చెప్తారు. దేవుళ్ళ ఆ వాక్యాలు గానీ, స్తుతులు గానీ బలపడడానికి చాలా ఉపయోగపడింది. అయితే గత 10 డేస్ నుంచి ఆహ్, కరెక్ట్‌గా 3:30 లైవ్‌లు ప్రతిరోజు నేను ఒక్కరోజు కూడా విడిచిపెట్టకుండా నేను ఆశపడి దేవుడిని అడిగాను. దేవుడా, నేను 3:30 లైవ్‌లో ఖచ్చితంగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడా, నాకు సహాయం చేయి తండ్రి అని నేను దేవుడిని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడైతే ప్రతిరోజు లైవ్‌లో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను హాస్పిటల్‌లో పనిచేస్తున్నాను కదా! నాతో పాటు ఉండే నా కొలీగ్స్ కూడా ఈ గ్రూప్‌ని షేర్ చేశాను. వాళ్ళు కూడా 3:30 లైవ్‌లోకి వస్తున్నారు. అయితే బ్రదర్ గారు చెప్పే స్తుతులు అంటే చాలా బాగుంటాయి. అవి ఒక ఆర్డర్‌లో ఆతోని, ఈతోని, ఊతో అట్లాగా చెప్పే స్తుతులన్నీ కూడా మనం ఒక బుక్‌లో రాసుకుంటే దాదాపు అది 6 దాకా వచ్చాయి బ్రదర్. చాలా బాగా చెప్పారు. అవి గుర్తుపెట్టుకొని తిరిగి మళ్ళీ స్తుతించడానికి వీలుగా ఉండేటట్లు చెప్పారు మీరు. అవి నేను బుక్‌లో రాసేసుకున్నాను. నాతో పాటు నా కొలీగ్స్ కూడా ఇస్తే వాళ్ళు కూడా రాసుకొని వాటిని స్తుతిస్తున్నారు. దీనివల్ల రోజంతా కూడా చాలా హ్యాపీగా దేవుడిని నిత్యం స్మరించుకోవడానికి దేవుడు గొప్ప అద్భుతమైన అవకాశాన్ని మీ ద్వారా కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తర్వాత ఏంటంటే నా జీవితంలో జరిగిన అద్భుత కార్యం ఏంటంటే నాకు పీరియడ్స్ అవి అంత సక్రమంగా రావడం లేదనమాట. అయితే ఎప్పుడైతే 10 డేస్ నుంచి కంటిన్యూస్‌గా నేను ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా 3:30 నుంచి 4:50 దాకా లైవ్‌లో పాల్గొంటున్నాను. ఒకరోజు మీరేం చెప్పారంటే లాస్ట్ సాటర్డే అనుకుంటా, నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. ఇంకా పీసీఓడి నుంచి దేవుడు విడుదల చేసినందుకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పారు. అది నా గురించి అయి ఉంటుందని నేను దాన్ని స్వతంత్రించుకొని థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి మరుసటి రోజు, మూడో రోజు అంతా అప్పటినుంచి నేను దేవుడిని స్తుతిస్తూనే ఉన్నాను. దేవుడా, నాకు నా గర్భాన్ని ముట్టి పీసీఓడి నుంచి విడుదల చేసినందుకు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాను. అద్భుత రీతిలో దేవుడు మూడో రోజునే నాకు డేట్ ఇచ్చి నార్మల్‌గా పీరియడ్ వచ్చేటట్లు చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. బ్రదర్ గారికి దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలి, ఈ ప్రార్థనా విధానం మార్చుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయి అని సిస్టర్ గారు గానీ, స్తుతించడం ఎలాగనేది సిస్టర్ గారు ప్రతిరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అది చాలా బాగుంటుంది. స్తుతి తెలియని మాకు దేవుణ్ణి ఎలా స్తుతించాలో మీరు చాలా బాగా నేర్పించారు. ఇంకా అనేక మంది 3:30 లైవ్‌లోకి ఉండాలని నేను కూడా ఆశపడుతూ ప్రార్థన చేస్తున్నాము. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన బ్రదర్ గారికి వందనాలు, సిస్టర్ గారికి వందనాలు. ఈ ఇంత గొప్ప కార్యాన్ని చేసిన దేవునికి వేలాది వందలాది కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఈ ఈ పెద్ద సాక్ష్యమైన, చిన్న సాక్ష్యమైన దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి ప్రభా, ఈ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్.